హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు థర్డ్ పార్ట్గా ప్రాచీన ఇనుప నాగరికత సమాజం మరి నాగరిక ప్రగతిపై ఇనుప యుగ ప్రభావం ఏ విధంగా పడిందో చూద్దాం. రాగి తగరం వాడే కాంస్య యుగం తర్వాత ఇనుప యుగం ప్రారంభమైంది. ఇనుముతో తయారు చేసిన పనిముట్లు, నాగలి, ఆయుధాలు. దీని ద్వారా వ్యవసాయం మరియు వ్యాపార రంగాలు అభివృద్ధి చెందాయి. నూతన భాషా పద్ధతులు మరియు తాత్విక ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ప్రాచీన ఇనుప సమాజంలో చైనాలోని ప్రభుత్వ స్వరూపం భూస్వామ్య వ్యవస్థ. ప్రాచీన ఇనుప సమాజంలో భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో ప్రభుత్వ స్వరూపం రాచరిక ప్రభుత్వం. ప్రాచీన ఇనుప సమాజంలో భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో ప్రభుత్వ స్వరూపం గణతంత్ర రాజ్యాలు. ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇనుప సమాజంలోనేమో భూస్వామ్య, అదేవిధంగా భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో రాచరిక ప్రభుత్వం, ఇదేమో చైనాలో భూస్వామ్యం. అదేవిధంగా ప్రభుత్వ స్వరూపం ఏంటి? పర్వత ప్రాంతాల్లో అయితే గణతంత్ర రాజ్యాలు. ప్రాచీన ఇనుప సమాజంలో భారతదేశంలోని గ్రీస్, ఫెనీషియా మరియు బ్రూస్కన్ దేశాల్లో ప్రభుత్వ స్వరూపం ప్రతినిధులతో కూడిన గణతంత్ర రాజ్యాలు. హిబ్రూ, అరబిక్ మరియు భారతీయ భాషలు వృద్ధి చెందుటకు గల కారణం ఫెనీషియన్ల అక్షరాల రూపకల్పన. భారతదేశంలో వర్ణ వ్యవస్థకు దారితీసిన అంశాలు సమాజంలో భూమి యాజమాన్య హక్కు కలిగిన ఉన్నత వర్గీయులు మరియు బానిసలు వర్గీయులుగా ఏర్పడడం. భారతదేశంలో తొలి ఇనుప యుగ నాగరికత. భారతదేశంలో ఇనుప యుగాన్ని ప్రారంభించిన వారు గంగా నదిలోయలో స్థిరపడిన ప్రాచీన ఆర్యులు. ప్రాచీన ఆర్యుల చరిత్రకు గల ఆధారాలు వేద సాహిత్యం, పురాణాలు, ధర్మశాస్త్రాలు. ప్రాచీన ఆర్యుల ముఖ్య వృత్తులు వ్యవసాయం, పశుపోషణ. ప్రాచీన ఆర్యుల వృత్తి పనివారు అనేక వర్గాలుగా ఏర్పడిన శ్రేణులను ఏర్పరచుకున్నారు. కాలక్రమేణా ఈ వృత్తి విభజనే వర్ణ వ్యవస్థకు దారితీసింది. ఆర్యుల కాలంలో శక్తివంతమైన రాజ్యాలు మగధ, కాశీ, కోసల, కురు, పాంచాల. ఆర్యుల కాలంలో శక్తివంతమైన మార్కెట్ నగరాలు వైశాలి, సాకేత, కౌశాంబి, బనారస్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్యుల కాలంలో రాజుకు లభించే ఆదాయాలు బలి, భాగా, కర ఆదాయాలు. వీటితోని ఆర్యుల కాలంలో రాజుకు సహాయపడు ఉద్యోగులు పురోహితుడు, సేనాపతి, భాగదూగ. ప్రాచీన చైనా నాగరికత. మరి షాంగ్ నాగరికత, ఇది కాంస్య యుగానికి చెందినది. ఈ నాగరికత క్రీస్తు పూర్వము 1805లో ఏర్పడింది. చౌ రాజ్యం, దీని రాజధాని కూన్. ఈ కాలంలో చైనా సంస్కృతి తూర్పున పసిఫిక్ మహాసముద్రం వరకు మరియు దక్షిణాన యాంగ్సీ వరకు లభించింది. చింగ్ నాగరికత, వీరు వ్యవస్థీకృత రాజ్యంను ఏర్పాటు చేశారు. ఉత్తర సరిహద్దు రక్షణకు చైనా మహాకుడ్యాన్ని నిర్మించిన వారు చింగ్ చక్రవర్తి షియోవాంగ్టి. హంగ్, వీరు చైనా సామ్రాజ్యాన్ని పశ్చిమ రాజ్యాలకు విస్తరించారు. ప్రాచీన చైనా నాగరికతలకు సంబంధించిన కొన్ని అంశాలు. ప్రాచీన చైనీయుల ముఖ్య వృత్తి వ్యవసాయం. ప్రాచీన చైనీయుల ముఖ్య పంటలు ఏవంటే గోధుమ మరియు మొక్కజొన్న. మట్టి పాత్రలు, పింగాణి పాత్రలపై చిత్రాలు వేశారు. పట్టు పరిశ్రమలను నెలకొల్పారు. రేఖాగణిత నమూనాలు, అద్దాలు బిగించారు. వీరికి ద్రాక్ష, సారాయి మరియు సంగీతంపై అభిమానం ఎక్కువగా ఉండేది. ప్రాచీన చైనా నాగరికత సమాజంలో ప్రాధాన్యత కలిగిన వర్గాల వారు రాజు, సామంతులు, భూస్వాములు, వ్యవసాయదారులు. ప్రాచీన చైనీయుల ఆరాధించిన వారు ప్రకృతి శక్తులు, చనిపోయిన పితృదేవతలు. ప్రాచీన చైనీయులు మనిషికి 2 ఆత్మలు ఉంటాయని నమ్మి రెండవ ఆత్మ కొరకు సమాధుల్లో ఆహారం ఉంచేవారు. ప్రాచీన చైనాలో నూతన మతాలను స్థాపించిన వారు కన్ఫ్యూషియస్ మరియు లావోట్టి. కన్ఫ్యూషియస్ స్థాపించిన కన్ఫ్యూజియన్స్. ఇతడు క్రీస్తుపూర్వం 551 నుండి 49 మధ్య జీవించాను. ఇతను గౌతమ బుద్ధుని వర్ధమాన మహావీరుని సమకాలికుడు. ఇతడు రచించిన 5 గ్రంథాలు పంచ్ జింగ్ కన్ఫ్యూషియస్కి. అదేవిధంగా ముఖ్య బోధనలు మానవుల మధ్య సత్సంబంధాలు, కుటుంబ సమైక్యత, పెద్దల ఎడల గౌరవం, పితృదేవతల యందు భక్తిభావం మొదలగునవి. ఇతను సమాజాభివృద్ధికి పాటుపడెను. మరి లావోట్సీ చెప్పిందేంటి? టావోయిజంను స్థాపించిన వారు లావోట్సీ. ఇతను క్రీస్తుపూర్వం 604లో జన్మించాడు. ఇతను చీనో చీకింగ్ అనే గ్రంథాన్ని రచించెను.
ఇతను నిరాడంబర జీవితం, నిస్వార్థ దృక్పథాన్ని బోధించెను. ఇతను వ్యక్తి సముద్ధరణకు కృషి చేసెను. చిత్రలిపిని అభివృద్ధి చేసిన వారు చైనీయులు. నీటి గడియారాన్ని ఆవిష్కరించిన వారు చైనీయులు. దేశ రాష్ట్ర పటాలను తయారు చేసిన వారు కూడా చైనీయులు. ప్రాచీన చైనీయులు దశాంశ పద్ధతి వాడారు. ప్రాచీన చైనీయులు భూకంపాలను తెలుసుకొని శాస్త్రాన్ని కనుగొన్నారు. మరి పర్షియన్ నాగరికత వీళ్ళు ఏవేవి కనుక్కున్నారు అనేది చూడండి. చిత్రలిపి, నీటి గడియారం, దేశ రాష్ట్ర పటాలు, ప్రాచీన చైనీయుల దశాంశ పద్ధతి ఈ విధంగా కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా భూకంపాలను అధ్యయనం చేయడానికి కూడా తెలుసుకొని శాస్త్రాన్ని కూడా కనుక్కున్నారు చైనీయులు. మరి పర్షియన్ నాగరికతలోని గొప్ప రాజ్యాలు పర్షియన్ అకాడమిక్, ససానిడ్. పర్షియన్ అకాడమిక్ ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు స్థానికులతో మిళితమైన ఇండో యూరోపియన్ తెగలు. మొదటి డేరియస్ ఈ వంశంలో గొప్పవాడు. ఇతను నిర్మించిన నగరం పెర్సోపోలిసు. మరి ససానిడ్ అంటే క్రీస్తుపూర్వం 3 నుంచి 5వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ రాజ్యం అంతరాలు పోవుటకు గల కారణాలు రోమ్, బైజాంటిన్ హూనుల దండయాత్రలు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ 3-4 లైన్లు. ఎవరి వల్ల అంటే ససానిడ్ పోవడానికి రోమ్, బైజాంటిన్ హూనుల దండయాత్రలు. పర్షియన్ నాగరికతకు సంబంధించిన అంశాలు ఏంటి మరి? వీరు నీటి వేగంతో నడిచే యంత్రాలను రూపొందించారు. వీరు సమాజంలో అధిక ప్రాంతాన్ని చేజిక్కించుకున్నవారు. రాజబంధువులు, అదేవిధంగా మఠాధిపతులు, ఆస్థాన ఉద్యోగులు. వీరి కాలంలో పట్టు, నేత పరిశ్రమ అభివృద్ధి చెందింది. వీరు గాజు పాత్రలపై చిత్రాలు వేసేవారు, వజ్రాలు కొనేవారు. అకాడమిక్ కాలంలో ఉపయోగించిన భాషలు అరామిక్, ప్రాకృత పర్షియన్ భాష. ససానిడ్ కాలంలో ఉపయోగించిన భాషలు ప్రాచీన పర్షియన్ భాష, పహ్లవీ లిపి. జొరాస్టర్ ఇతను స్థాపించిన మతం జొరాస్ట్రియన్. ఇతను ప్రాచీన ఇరాన్లో దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఇతను రచించిన గ్రంథం జెండ్ అవెస్తా. భారతదేశంలోని పార్షికులు జొరాస్ట్రియన్ మతానికి చెందినవారు. మరియు గ్రీకు నాగరికత. డాన్యూబ్ ప్రాంత మండలి ఇండో యూరోపియన్లు ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరే గ్రీకులు. వివిధ గ్రీకు రాజ్యాల మధ్య భాషా సంస్కృతులు సామ్యం ఉండుట వలన హెలెన్స్ అంటారు. అంటే హెలెన్స్ అంటే ఏంటి? గ్రీకు రాజ్యాల మధ్య భాషా సంస్కృతుల సామ్యం ఉండడమే హెలెన్స్ అందరు. వీటిలో ముఖ్యమైనవి ఎథెన్స్, స్పార్టా, కొరిన్, థీబ్స్ మొదలైనవి. పర్షియన్ దాడి ఎదుర్కొనుటకు ఎథెన్స్ అధ్యక్షతన ఏర్పడిన గ్రీక్ నగర రాజ్యాల కూటమి డెల్లాస్. నెక్స్ట్, ఎథెన్స్ రాజ్యం పెరిక్లిన్ కాలంలో అన్ని రంగాలలో అద్భుత ప్రగతి సాధించను. దీన్నే పెరిక్లిన్ యుగం అని అంటారు. గ్రీకు నగర రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలకు ఫెలిపోనిష్ యుద్ధాలని పేరు. మరి అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము 338లో మాసిడోనియా పాలకుడు ఫిలిప్ గ్రీక్ నగర రాజ్యాలను జయించి ఆధిపత్యం స్థాపించాడు. అయితే ఫిలిప్ మరణానంతరం రాజైనాడు అతని కుమారుడు అలెగ్జాండర్ జయించినది ఆసియా మైనర్, సిరియా, ఈజిప్టు, పర్షియా, బ్యాక్ట్రియా, సోద్రియాలు. ఇది జీలం నది తీరాన పురుషోత్తముని ఓడించాడు. ఇతను జీలం నది తీరాన ఉన్న పురుషోత్తముని ఓడించాడు. మగధ సామ్రాజ్యంపై దాడి చేయుటకు అలెగ్జాండర్ సైనికులు నిరాకరించుటతో స్వదేశానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో బాబిలోనియా వద్ద 33వ ఏట మరణించాడు. గ్రీకు నగర రాజ్యాల్లో ప్రభుత్వ స్వరూపం ఏ విధంగా ఉంది అంటే స్పార్టా, ఎథెన్స్ సైనిక రాజ్యం, ప్రజాస్వామ్య పాలన, కులీన ధనిక వర్గాల పాలన, ఇతర రాజ్యాలు. ప్రాచీన గ్రీకుల దేవతలు అపోలో, సూర్యుడు, డైనోసిస్. ఈ విధంగా మధ్యలోకాధిపతి చీన్ ఆకాశదేవత, ఎత్మా విజయాలకు కళలకు అధిపతి. ఈ దేవతల నివాసం ఒలంపస్ పర్వత శిఖరం. జీస్ దేవుని ఆరాధన నాటి క్రీడలే ఒలింపిక్ క్రీడలుగా మారాయి. కుటుంబ యజమాని పూజారిగా వ్యవహరించేవాడు. మరి గ్రీకుల విద్యా విధానంలోని అంశాలు ఏమున్నాయంటే ఉపన్యాస కళ, వ్యాయామం, సంగీతం, సాహిత్యం. నిర్బంధమైనవి వ్యాయామం, క్రీడలు, పరుగు పంద్యాలు. సాయంత్ర వేళల్లో చర్చించు అంశాలు సాహిత్యం, సౌందర్యం, జీవితం, తత్వశాస్త్రం. సాహితీ రంగానికి ఇతిహాసం, నాటకం, చరిత్ర, పద్య రచనలు. గ్రీకులు అందించిన కానుకలు. గ్రీకుల ఇలియాడు, ఒడిస్సీలు రామాయణ మహాభారతంలతో పోల్చుతారు. వీరు లైర్ అనే వీణను వాడేవారు. ప్రకృతి సౌందర్యాన్ని
ప్రేమానుభూతులతో గానం చేసినవాడు సోఫో. క్రీడాకారులకు ప్రశంసిస్తూ రచనలు చేసినవారు పిండార్. గొప్ప నాటక రచయిత సోఫోక్లేస్. విషాదాంత నాటకాలు రచించింది ఎస్కులెస్. సాంఘిక నాటకాలు రచించింది యూరోపిడ్స్. సుఖాంత నాటకాలు రచించింది అరిస్టోప్రెస్. హేతువాదాన్ని సమర్పించిన వారు సోక్రటీస్. రిపబ్లిక్ గ్రంథాన్ని రాసినవారు ప్లేటో. వైద్యం ఖగోళ శాస్త్రం గూర్చి రాసినవారు అరిస్టాటిల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.